4 వంటశాల వైష్ణవ ఆచార సమితి వంటశాల. 1 వంటశాల అనేది పూజా గదికి అనుబంధం వంటిది. వంటశాలలో తయారు చేసే ఆహార పదార్థాలను పూజా గదిలో భగవంతునికి అర్పించేందుకు తీసుకువెళ్తారు. కావున తయారు చేసే ఆహార పదార్థాలను జాగ్రత్తతో శుచిగా తయారు చేసే వంటశాలను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలను. 2 విగ్రహ ప్రతిష్ఠ చేయబడిన మందిరములలో శుచి శుభ్రత విషయాలలో చాలా నియమ నిష్టలు కలవు. కానీ గృహస్థులు వారి ఇంటిలో ఉన్న విగ్రహాల విషయంలో అన్ని విషయాలను పాటించుటకు వీలు కాకపోవచ్చును. ఉదాహరణ, వంటశాలలో మరియు విగ్రహం ముందు ఎవరు ఏమీ తినరాదు అనే విషయాన్ని, పూజ చేసే ప్రదేశం, వంట ప్రదేశం, భోజనం చేసే ప్రదేశం అన్నీ ఒకే గదిలో ఉన్న ఇంటిలో పాటించేందుకు సాధ్యం కాదు. 3 కానీ గృహస్థులు వారి వీలును అవకాశాన్ని బట్టి నియమ నిష్టలను ఆచరించేందుకు ప్రయత్నించాలి. సాధ్యమైనంత వరకు విగ్రహాలకు సంబంధించిన అన్ని నియమాలను పాటించేందుకు ప్రయత్నించాలి. ముఖ్యంగా ప్రసాదం తయారు చేసేటప్పుడు నేను ఇది భగవంతుని కోసం తయారు చేస్తున్నారు అనే భావంలో చేయాలి. ఎవరైతే ఎక్కువ నియమ నిష్ఠలను పాటిస్తారో వారికి ఈ భావం ఎక్కువగా ఉంటుంది. 4 కేవలం శుభ్రమైన మలినం కాని వస్త్రాలను మాత్రమే ధరించాలి. స్నానము గదుల్లో ఉపయోగించిన బయట అశుభ్రమైన వస్త్రాలను ధరించి ప్రసాదం తయారు చేయరాదు. 5 చేతిగోళ్ళను శుభ్రంగాను పొట్టిగాను ఉంచుకోవాలను. వంటగదిలో 6 వంటగదిలో మందిరాల్లో ఆచరించేందుకు చేతిగోళ్ళను శుభ్రంగాను పొట్టిగాను ఉంచుకోవాలను. వంటగదిలోకి ప్రవేశించగానే చేతులను శుభ్రం చేసుకోవాలను. మందిరాల్లో ఆచరించేందుకు ప్రయత్నించవచ్చును. 6 వంటగదిలో నోటిలోనికి ఏది వేసుకొనరాదు. నోటిని వంటగదిలో కడుగరాదు. ముఖ్యంగా వంటకాలను బాగా ఉన్నాయా లేదా అని ముందుగానే వాసన చూడటం కానీ రుచి చూడటం కానీ చేయరాదు. 7 వంటగది ప్రాంతాల్లో తినుట త్రాగుట చేయరాదు. పాటించలేని సందర్భాల్లో విగ్రహాలను పరదా కొత్తంతో మూసి ఉంచి తినుట త్రాగుట చేయవలను. 8 భగవంతునికి ఆహారాన్ని అర్పించేందుకు ఈ ప్రత్యేకమైన పాత్రలో గ్లాసులను ఉంచాలి. వాటిని ఇతర వంట పాత్రలో కలపకుండా ఎప్పటికప్పుడు శుభ్రం చేసి నేరుగా ఉంచాలి. ఈ పాత్రలో ఇతరులు తినడం కానీ ఇంగిలి చేయడం కానీ చేయరాదు. 9 ఎవరైనా అంటురోగంతో బాధపడుతున్నట్లయితే అటువంటి వారు వంటగదిలో ప్రవేశించరాదు. 10 నేల భాగాన్ని, చెత్తకుండీని, పాద భాగాలను వంట చేస్తూ త్రాగినట్లయితే వెంటనే చేతులు శుభ్రపరచుకోవాలను. 11 వంటశాలలో అనవసరమైన మాటలు మాట్లాడరాదు. 12 వంట చేయబోయే ముందు తరువాత స్టవ్, కూరగాయలు తరిగే కత్తులను, ప్లేట్లను శుభ్రపరచుకోవాలను. 13 వంటశాలలో గోల గందరగోళమైన శబ్దాలు లేకుండా చాకచక్యంగా జాగ్రత్తగా వంట చేయవలను. 14 ఎవరైనా వస్తువులను కింద పడినట్లయితే నీటితో శుభ్రపరిచి ఉపయోగించవలను. 15 మరుగుదొడ్డిలోకి వెళ్ళి స్నానం చేయకుండా నేరుగా వంటగదిలోకి ప్రవేశించరాదు. 16 చాలా ముఖ్యమైనది, భక్తులు వారి వెంట్రుకలను వండిన ఆహార పదార్థాల్లో పడకుండా చూచుకోవాలను. ఈ విషయంలో భక్తులు చాలా జాగ్రత్త వహించవలను. భక్తులు వారి తలలను వస్త్రాలతో కప్పి ఉంచుకోవడం మంచిది. 17 మహాప్రసాదాన్ని నేరుగా భగవంతుని పాత్రలో నుండి భుజింపరాదు. దాన్ని ముందుగా వేరే పాత్రలోకి మార్చి భగవంతుని పాత్రను శుభ్రపరిచి తర్వాత ప్రసాదాన్ని స్వీకరించవలను. 3వ భాగము వైష్ణవ ఆచార సమితి. 3వ భాగము 1 ప్రసాద సేవ మరియు వితరణము. ప్రసాదాన్ని తయారు చేయడం, గౌరవంగా సేవించడం అనేది వైష్ణవ సంప్రదాయంలో చాలా ముఖ్యమైన విషయాలు. ప్రసాదాన్ని బాగా రుచిగా తయారు చేసి జాగ్రత్తగా నివేదన చేయడమే కాకుండా గౌరవపూర్వకంగా సేవించడం, వితరణ చేసినట్లయితే గురువు మరియు కృష్ణుడు సంతృప్తి చెందుతారు. ప్రసాద వితరణము చేయుట. సహజంగా దీక్ష వహించిన భక్తులు శుద్ధమైన మనస్సు, శుభ్రమైన అలవాట్లు కలిగిన వారు, శుభ్రమైన వస్త్రములు ధరించిన వారు నైపుణ్యంగాను నిశ్శబ్దంగాను త్వరగాను ప్రసాద వితరణం చేయటం మంచిది. సాధ్యమైనంత వరకు పెద్దగా అరవడం వంటిది చేయరాదు. వితరణ చేయు ప్రసాదం సరైన సమయంలో వితరణ చేయవలను. మరీ చల్లగా అయిన తర్వాత కానీ మరీ వేడిగా ఉన్నప్పుడు కానీ వితరణ చేయరాదు. చల్లబడిన ప్రసాదాన్ని తిరిగి వేడి చేయరాదు. ప్రసాదాన్ని వితరణ చేసే సమయాల్లో గరిటెలు వగైరా పాత్రలు ప్రసాదం సేవించే వారి పళ్ళెం
పళ్ళెముకు తగలకుండా వడ్డించవలను. ఒకవేళ పొరపాటున తగిలినచో వెంటనే చేతులను తగిలిన పాత్ర కడుక్కొని వడ్డింపు కొనసాగించవలను. ప్రసాదాన్ని పళ్ళెములో ఉండే స్థలాన్ని బట్టి వడ్డించవలను. ఉదాహరణ, ఉప్పగా ఉండే పదార్థాలు, తీయగా ఉండే పదార్థాలు కలిసిపోయే విధంగా వడ్డించరాదు. ప్రసాదాన్ని ఎప్పుడూ నేరుగా స్వీకరించే వారి చేతిలో వేయరాదు. కానీ ఏదైనా మహాప్రసాదం కొద్దిగా పెట్టే సందర్భాల్లో పెట్టవచ్చు. పొడి తీపి ప్రసాదాలు తప్ప ఇతర ప్రసాదాలు వడ్డించేటప్పుడు గరిటెను ఉపయోగించవలను. ప్రసాదాన్ని వడ్డించేందుకు కుడి చేతిని మాత్రమే ఉపయోగించవలను. నోటిని కానీ, పాదాలను కానీ, వెంట్రుకలను కానీ, శరీర కింద భాగాలను కానీ వడ్డిన సమయాల్లో త్రాకరాదు. ఇంకా ఆవలించడం కానీ, చేదడం కానీ, ఉమ్మివేయడం కానీ చేయరాదు. ప్రసాదాన్ని ఉంచిన వంట పాత్రలను కాళ్ళు తగలరాదు. వివిధ రకాల ప్రసాదాలను వడ్డించే క్రమము: 1. నీరు మొదటగా ఇవ్వలను. 2. గౌడీయ వైష్ణవ ప్రసాదాన్ని తీసుకునే క్రమంలో మొదటగా చేదుగా ఉండే పదార్థాన్ని వేప, కాకర తీసుకుంటారు. తర్వాత ఆకుకూరలు తీసుకుంటారు. 5. తర్వాత కూర 2-3 రకాల కూరగాయలతో తయారు చేసిన కూరని తీసుకుంటారు. 6. తర్వాత పచ్చళ్ళను, చట్నీలను తీసుకుంటారు. 7. చివరగా తీపి పదార్థాలను తింటారు. అన్నాన్ని, చపాతీలను మధ్యలో అవసరం మేరకు వడ్డించి సంతృప్తిపరచవలను. చపాతీలను సాధ్యమైనంత వరకు వేడివేడిగా ఉండేటట్టు వడ్డించడం మంచిది. వడ్డించే సమయాల్లో కొద్దిగా భక్తులు తినే వంటకాలను ప్రత్యేక శ్రద్ధతో వడ్డించవలను. ప్రసాదం వడ్డించేటప్పుడు జాగ్రత్తగా ఉండడం మంచిదే, కానీ పిసినారితనం పనికిరాదు. భక్తులు ప్రతి పదార్థాన్ని తినగలిగినంత మేరకు మరలా వడ్డించి తృప్తిపరచవలను. ప్రసాదాన్ని వడ్డించేవారు స్వీకరించేవారు కానీ ప్రసాదంలోని వివిధ పదార్థాలు మంచి గుణాలను ఒకరికొకరు తెలియచేసుకొనవచ్చును. ప్రచారం సందర్భాల్లో తప్ప ప్రసాదం నిశ్శబ్దంగా తీసుకోవడం మంచిది. వీలు పడితే కృష్ణ సంబంధమైన ఉపన్యాసాలు కానీ, లేదా ఎవరైనా ఒక భక్తుడు కృష్ణ కథను, ప్రభుపాద లీలామృతము చదవడం చేస్తే అవి వింటూ ప్రసాదం తీసుకోవడం మంచిది. భక్తులు సామూహికంగా ప్రసాదం తీసుకుంటూ ఉంటే అందరికీ ఒకే రకమైన ప్రసాదాలను వడ్డించాలి. ఒకరికి ఒకే రకమైన పదార్థం, మరొకరికి వేరే పదార్థం వడ్డించరాదు. ప్రసాదాన్ని బకెట్లో ఉంచి వడ్డిస్తే బాగా ఉంటుంది, కానీ బకెట్లను, ఇతర వంటపాత్రలను నేలపై ఏడ్చరాదు. ప్రసాదం తీసుకున్న తర్వాత ఆ ప్రదేశాన్ని శుభ్రపరచవలను. ప్రసాదం తీసుకున్నవారు వారి పళ్ళెం చుట్టూ ఏమైనా ఆహార పదార్థాలు పడి ఉంటే వాటిని శుభ్రంగా తీసి చెత్తకుండీలో వేయవలను. ప్రసాదాన్ని స్వీకరించే విధానం: కాళ్ళు, చేతులు, నోటిని శుభ్రంగా చేసుకొని ప్రసాదం తీసుకోవాలి. మగవారు అయితే శిఖరం బాగా పొట్టిగా ముడివేసుకొని తలపై ఏమీ గుడ్డ ఉంచుకోకుండా ప్రసాదం తీసుకోవాలి. శుభ్రమైన విశాలమైన ప్రదేశంలో ప్రశాంతమైన మనస్సుతో ప్రసాదం తీసుకోవాలి. సాధ్యమైనంత వరకు వాహనాలలో ప్రసాదం తీసుకోవడం మంచిది కాదు, కానీ రథయాత్రల సందర్భాల్లో ఈ నియమాన్ని పాటించలేము. విసంధ్య సమయాల్లో సూర్యోదయము, మధ్యాహ్న సమయంలో సూర్యాస్తమయంలో స్నానం చేయబోయే ముందు, గాయత్రి జపం చేయబోయే ముందు, లేదా ఉదయం పూజా కార్యక్రమం ముందు ప్రసాదం తీసుకోరాదు. ఇంకా ఇంతవరకు ముందు తిన్న ఆహారం పూర్తిగా జీర్ణం కాకుండా ఆహారాన్ని తీసుకోవడం మంచిది కాదు. పద్మాసనం వేసుకుని ప్రసాదం తీసుకోవడం మంచిది. కాళ్ళను చాచి తొడలపై పళ్ళెం పెట్టుకుని ప్రసాదం తీసుకోరాదు. పద్మాసనంలో కూర్చొని ప్రసాదం తీసుకోవడం జీర్ణక్రియను సులభతరం చేస్తుందని ఆయుర్వేదం తెలియజేస్తుంది. కానీ 50 సంవత్సరాలు పైబడిన వారు ఏదైనా బల్లపై కూర్చొని ప్రసాదం సేకరించవచ్చు. ప్రసాదం తీసుకోబోయే ముందు ప్రసాదాన్ని గౌరవపూర్వకంగా చూచి, ఈరోజు భగవంతుడు నాకు ఇది దయచేసినాడు అని భావించి ప్రసాద సేవ ప్రార్థన చేయాలి. ప్రసాదం తినేటప్పుడు, నీటిని త్రాగేటప్పుడు పాటించవలసిన నియమాలు: ప్రసాదం తీసుకునే సమయంలో పెద్ద శబ్దాలు కానీ ప్రసాదం రుచిని విమర్శించడం కానీ చేయరాదు. కుడి చేతి యొక్క 5 వేళ్లను ఉపయోగించి ప్రసాదం తీసుకోవడం జీర్ణక్రియకు మంచిది. ఆహారాన్ని మన చేతిలో తాకింది మొదలు జీర్ణక్రియ ప్రారంభం అవుతుంది. అందువల్ల చేతిలో ఆహారాన్ని తీసుకోవడం ఉపయోగకరం. ఎడమ చేతిని నీరు తాగేందుకు ఉపయోగించాలి. నీటి గ్లాసును పెదాలకు అంటించి నీరు తాగరాదు. చపాతీలు, ఇతర పెద్ద ఆహార పదార్థాలను ముక్కలుగా చేసుకునేందుకు ఎడమ చేయిని ఉపయోగించరాదు. కుడి చేతితోనే రుంచుకొనవలెను. ఆహారాన్ని ఎక్కువ పరిమాణంలో నోటిలోకి కొనకుండా కొంచెంగా బాగా నలిమి తినాలి. ప్రసాదాన్ని
ప్రసాదం తీసుకోబోయే ముందు అయితే కుడి చెయ్యిని కూడా నీరు తాగేందుకు ఉపయోగించవచ్చు. ఒకసారి కుడి చేతితో ప్రసాదం ముట్టిన తర్వాత వీటిని ఎడమ చేతితో గ్లాసును పెదవులకు తాగకుండా నీరు తాగవలను. ఒకవేళ ఎవరైనా ఎడమ చేతిలో గ్లాసును సరిగ్గా పట్టుకోలేని సందర్భాల్లో కుడి చేతిని శుభ్రపరచుకొని తర్వాత ఆ చేతితోనే నీటిని తాగవచ్చు. ఆహార పరిణామము ఆహారాన్ని అవసరానికి మించి తినడం జబ్బులు అనారోగ్యాన్ని కలిగిస్తుంది, జీవిత కాలాన్ని కూడా తగ్గిస్తుంది. అంతేకాక ఆధ్యాత్మిక ప్రగతిని నిరోధిస్తుంది. పాపం ప్రవర్తనను కలుగజేయడమే కాకుండా విమర్శలకు తావనిస్తుంది. సాధారణంగా పొట్టలో సగం ఆహార పదార్థాలను పావు భాగాన్ని నీటితోనూ మిగిలిన భాగాన్ని వాయు సంచారానికి వదిలివేయాలి. ప్రసాదం తీసుకున్న తర్వాత ప్రసాదం తీసుకుని వెళ్ళేటప్పుడు ప్రేమతోని చెప్పడం మంచిది, సమంజసంగా ఉంటుంది. మనం ప్రసాదం తీసుకోవడం ఇతరులు తీసుకోవడం కంటే ముందుగానే అయితే ఇతరుల కోసం వేచి ఉండే సమయంలో భగవంతుడిని కీర్తించే శ్లోకాలను పెద్దగా పఠించవచ్చును. ఇతరులను గౌరవించుట అనే మర్యాదను పాటించేటప్పుడు ఒక వరుసలో అందరూ పూర్తిగా భోజనం చేసేంత వరకు ఎవరు లేవకుండా ఉంటే మంచిది. ప్రసాదం తీసుకున్న పిల్లలకు వెంటనే చేతులను నోటిని కూడా శుభ్రపరచుకొని తర్వాత కాళ్ళను శుభ్రపరచుకోవడం. ప్రసాదం తీసుకున్న వెంటనే విశ్రాంతి తీసుకోవడం కానీ ఎక్కువ శ్రమ కలిగించే పని కానీ చేయరాదు. ప్రశాంతమైన మనస్సుతో భగవంతుని స్మరిస్తూ ఆయన నామాన్ని జపం చేయడం కానీ కథలను చర్చించడం కానీ చేయవచ్చు. ఈ ప్రసాదం తీసుకున్న తర్వాత ప్రదేశాన్ని నీటితో కడిగి శుభ్రపరచవలను. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. ఓం అజ్ఞానమేంద్రస్య జ్ఞానాన్ని శలాకాయ చక్షుర్మేతం తస్మై శ్రీ గురవే నమః. హరే కృష్ణ.